బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. 1 సమూయేలు 15:22. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆదివార దినాన ఎంతమంది దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకుంటూ ఉన్నారు? ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి ఆయన మాటను వినేటువంటి వారు, ఆయన వాక్యాన్ని వినేటువంటి వారు? ఈ ఉదయకాల సమయంలో అటు ఆజ్ఞను గైకొనకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆయన మాటలను వినకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నువ్వు నివసిస్తూ ఉన్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గనుక ఇక నుంచైనా బలులు అర్పించడం కంటే ఆయన మాట వినటము చాలా శ్రేష్టమైనది. ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకోవడము చాలా శ్రేష్టము కనుక ఇక నుంచైనా ఆయన ఆజ్ఞానుసారముగాను ఆయన మాట వినేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, బలులు అర్పించడం కంటే మీ ఆజ్ఞానుసారముగా నడుచుకోవటము, మీ మాటను వినటము చాలా శ్రేష్టమని మీ లేఖనాల ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. అయ్యా, ఈ వాక్యాన్ని వినేటువంటి వారిలో ఇంకా నీ ఆజ్ఞానుసారముగా నీ మాట వినకుండా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో ఇక నుంచైనా నీ వాక్యాన్ని వినేటువంటి వారిగా, నీ ఆజ్ఞానుసారంగా నడుచుకునేటువంటి వారుగా ఉండులాగున ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానాన్ని, మనసుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదివారం దినాన తండ్రి, ఎవరైతే మందిరానికి రావాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ త్వరపడి మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే తోడైండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.